హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ వీడియో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆదిశేషుడు ఎందుకు లక్ష్మణుడుగా పుట్టాడో తెలుసా? రావణుని అహంకారం పెరిగిపోవడంతో దేవతలు భయపడ్డారు. అప్పుడు విష్ణువు నేను భూమిపై అవతరించి ధర్మాన్ని కాపాడాలి అని నిర్ణయించాడు. అప్పుడు ఆదిశేషుడు, ప్రభు మీరు భూమిపైకి వెళ్తే నేను ఎలా మీ పాదాలను సేవిస్తాను? నేను కూడా మీతో కలిసి పుట్టాలి అని అనగా విష్ణువు, నువ్వు నా వెంట రావాలి. ఈ అవతారంలో నువ్వు నా తమ్ముడిగా పుట్టి నన్ను ఎప్పటికీ రక్షిస్తావు. విష్ణువు ఆజ్ఞ ప్రకారం ఆదిశేషుడి ఆత్మ అయోధ్యలోని సుమిత్రాదేవి గర్భంలో ప్రవేశించింది. తర్వాత సుమిత్రాదేవికి లక్ష్మణుడు పుడతాడు. ఇలా అయోధ్యలో రామ లక్ష్మణులు పుడతారు. ఆదిశేషుడు ఎప్పుడు విష్ణువుని రక్షించడంలో ముందుంటాడు. విష్ణువు ఎడమ వైపు భూమి భారాన్ని తాకకుండా నిలబెడతాడు. అందుకే రామాయణంలో లక్ష్మణుడు ఎప్పుడు రాముడి ఎడమ వైపునే నిలబడి ఉంటాడు. ఆదిశేషుడు అత్యంత శక్తిని లక్ష్మణుడు కూడా పొందాడు. అందుకే రక్షణ, శత్రువులను అడ్డుపడే పని లక్ష్మణుడే చేస్తాడు. ఇలా ఆదిశేషుడు రామాయణంలో లక్ష్మణునిగా, మహాభారతంలో బలరాముడిగా అవతరించాడు. అప్పుడు కూడా ఆయన కృష్ణునికి తమ్ముడే. ఆదిశేషుడు మహాశక్తివంతుడు. అతనికి నిద్ర అనేది అడ్డం కాదు. అందుకే లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రపోకపోవడం సాధారణం. నిద్రలేని రక్షణే లక్ష్మణుని ధర్మం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.